నేను ఏం తప్పు చేయలేదు. మాట మాటకు నా మీద ఫోన్ తిరుగుతురు. అసలు మీరు ఏమనుకుంటారు, ఏంది ఏం కథ? నిరూపేరి నేను ముక్కునే రాస్తా అంటున్నారు మాజీ మంత్రి. ఎవరైనా ఏంది ఏం కథ ఒకసారి విన్నా బాయ్. వామ్మో నీ దండం పెడితే పిట్ట కొంచెం కూత కనమన్నట్టు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చిన్న సన్నగా లేదు వ్యవహారము గడగడ గడగడ లాడించుడు అసెంబ్లీని. మరి ఎట్లా అనుకుంటారు, ఏంది ఏం కథ అంటే ఇక మరి కరెంటు లెక్కలలో చెటపడ వ్యవహారాలలో మొత్తం అంతా ఉల్టా పల్లా అయింది వ్యవహారం అని పెద్ద కోమటిరెడ్డి ఏమంట బాంబు పీల్చిండు అసెంబ్లీలో. ఇక దానికి నేను సిద్ధంగా ఉన్నా. నా తప్పులు చూపిస్తే, నా తప్పుడు ఆధారాలు మీ కాడ ఉంటే, రికార్డులు ఉంటే నేను దేనికైనా సిద్ధము. అసెంబ్లీనే ముక్కు నెలరాస్తా నేను తప్పు చేసినట్టుకుంటే. మరి మీరు చూపించకపోతే, మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీరు ఏం చేస్తారు? మీరు రాజీనామా చేస్తారా? నువ్వు ముఖ్యమంత్రి ఏం చేయదలుచుకుర్రు, ఎట చేయదలుచుకుర్రు అని ఒక ఈ రకంగా కౌంటర్ ఇస్తుంటుల్లా జగదీశ్వర్ రెడ్డి. మొత్తానికైతే మనిషి మొత్తం అనుకుంటే వాహమ్ము నీ దండం పెట్టి ఇంత పొడుగు అనుకోకుండా తీవ్రకుండా పెట్టిండు సూటి. అబ్బో జగదీశ్వర్ రెడ్డి అంటే జగదీశ్వర్ రెడ్డి జంగు సైరనే ఊదిండు అసెంబ్లీలప్ప. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్త మాటల్ని. లేదు